వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్ డైరీ. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు థర్స్డే అన్నట్టు, గురువారం. సో థర్స్డే రోజు మా రూమ్లో కొంచెం డిఫరెంట్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి అన్నట్టు. ఈరోజు థర్స్డే, బోన్కి ఈరోజు వీక్ ఆఫ్ కూడా అన్నట్టు. సో ఇంకా వీడియో చేద్దామని నేను కూడా అనుకున్నాను. బోన్ అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు, కిచెన్లో ఉన్నాడు. ఐ విల్ షో యూ. సో అతనైతే చాయ్ చేస్తున్నాడు. क्या बोलना है? गुड मॉर्निंग. हाय बोल दो. सब्सक्राइब बोलने को बोला. प्लीज सब्सक्राइब सब्सक्राइब टू शिवास डायरी प्लीज. సో ఎవరైనా బూన్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసుంటే మాత్రం ఖచ్చితంగా मैं सुबह सुबह उठा हूँ बोल के मेरे को वर्ड्स नहीं आ रहा, इसलिए मेरे को माफ कर दो. प्लीज चाय पीने आ जाओ फ्रेंड्स, प्लीज. अदरक वाली चाय, డార్క్ చాయ్, नॉट डार्क चाय. देखो अच्छा है. సో ఇప్పుడైతే మేము చాయ్ తాగుతాము. చాయ్ తాగిన తర్వాత మార్కెట్ వెళ్ళాలి, అవన్నీ కూడా నేను చూపిస్తాను. మేము ఎక్కడ వెజిటేబుల్ తీసుకుంటాము. సో ఈరోజు మేము ఏం స్పెషల్ కుక్ చేసుకుంటున్నాం అనేది కూడా చూడాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అయితే మాప్ చేస్తున్నాడు, క్లీనింగ్. సో చిన్న హౌసే. సో ఎప్పుడైనా మేము హోమ్ టూర్ కూడా చేస్తాము. చూస్తున్నారా బూన్ పెయింటింగ్ చాలా బాగుంది కదా. మీకు కూడా కావాలంటే ఎవరైనా ఆర్డర్ చేసుకోండి. పెయింటింగ్ ఇంతకంటే బ్యూటిఫుల్గా కూడా వేస్తాడు. మీకు కావాలంటే ఇక్కడ కూడా ఉన్నాయి, చూసారా? ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా. సో ఫ్రేమ్ కూడా మేమే చేయించినాము. కావాలంటే మీకు కూడా ఇలా చేయించి ఆర్ట్ కావాలంటే ఇస్తాము. మీరు బుక్ చేసుకోండి ఎప్పుడైనా ముందుగా. మీకు ఎలాంటిది కావాలన్నా, పోర్ట్రేట్స్ అయితే కాదు, ఫేస్ పోర్ట్రేట్స్ కాకుండా మిగతావి. హాయ్ గాయ్స్. సో రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. బూన్ రంగోలీ వేసినాడు కదా, చూపిస్తాను డోర్ ముందర. చూడండి. సో బాగుంది కదా. ఓకే వెయిట్, బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో బూన్కి అయితే రంగోలీ ఇవన్నీ ఇంట్రెస్టెడ్, చాలా మంచిగా వేస్తాడు. అందుకే మెహందీ కూడా వేస్తాడు. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అంతే. సో మేమైతే ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము వెజిటేబుల్స్ తీసుకురావడానికి. అండ్ ఆల్సో మా దగ్గర ఉన్న కెటిల్ ఖరాబ్ అయిపోయింది హాట్ వాటర్ పెట్టుకోవడానికి. సో దాన్ని కూడా రిపేర్ చేయించాలి. సో ఈ వెజిటేబుల్ షాప్ వచ్చేసి మాకు 5 minutes దూరంలో ఉంటుంది. అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. మార్కెట్ కూడా ఉంటుంది, బట్ మేము ఇక్కడికి వెళ్తాం మోస్ట్లీ. ఇక్కడ ఇంకా కొన్ని అయితే తీసుకున్నాము, అవి చూపిస్తాను. అండ్ బయటకు వచ్చినాము. యాక్చువల్లీ బైక్ తీసుకొని వచ్చినాము ఎందుకంటే మేము ఇక్కడ అది వాటర్ హీటర్ ఖరాబ్ అయింది కదా, కెటిల్, దానికోసమని రిపేర్ చేయించడానికి వచ్చినాము. సో దాని తర్వాత మాకు దగ్గరలో ఉన్న రిలయన్స్ స్మార్ట్కి వచ్చినాము, ఎందుకంటే పన్నీర్ తీసుకుందామని. బూన్ వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తా అన్నాడు, దానికోసం పన్నీర్ కూడా తీసుకున్నాము. సో మేమైతే ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చినాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా వెజిటేబుల్స్ తీసుకున్నాము. ఏంటంటే ఈరోజు స్పెషల్ వెజ్ పలావ్ తీసుకుందామని అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి తిందామని అనుకుంటే. సో వెజ్ పలావ్ ఎలా చేసుకున్నాము అవన్నీ కూడా ఇంతకుముందు నేను ఒక వీడియో తీశాను. సో మీకు ఆ వీడియో చూసి రెసిపీ కావాలంటే చూడండి మేము ఎలా చేసామనేది. బట్ ఈరోజు కూడా ఏం చేస్తామో నార్మల్గా చూపిస్తాను, బట్ రెసిపీ అయితే చెప్పను. సో వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చాము నార్మల్గా. సో ప్రస్తుతానికైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నార్మల్గా చిన్న పూజ చేసి ఇంకా నేను లాగిన్ అవ్వాలి. బూన్ వచ్చేసి పలావ్ చేస్తాడు. ఈరోజు మొత్తం పని బూన్ది వీక్ ఆఫ్ కాబట్టి అతనే చేస్తున్నాడు. నేను కొంచెం రెస్ట్ తీసుకున్నా అండ్ బ్లాగ్ కూడా చేస్తాను, అంతే. గాయస్ ఇప్పుడే వెజిటేబుల్స్ అయితే కట్టింగ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో కొంచెం 1/2 hour అలా పట్టింది. ఇద్దరం కలిసి కట్ చేసినాం కాబట్టి తొందరగా అయిపోయింది. సో ఈ వెజిటేబుల్ కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ అయితే చేయాలి. అంతలోపు నేనైతే ఫ్రెష్ అప్ అవుదామని అనుకుంటున్నాను. సో మేము ఫ్లవర్స్ కూడా తెచ్చాం, చూపిస్తాను చూడండి. నార్మల్ ఫ్లవర్స్ 20 rupees దీనికి, చాలా ఎక్కువ. అంటే ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి అంటున్నాను. అండ్ ఆల్సో బనానా ఫర్ మాకు అండ్ ఆల్సో దేవుడు కూడా పెట్టచ్చు అనేసి
దట్స్ ఇట్ గాయస్. సో ఇంకా బూన్ వెజ్ కుకింగ్ అయితే రెడీ చేస్తున్నాడండి ఆల్మోస్ట్. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ చేసి లాగిన్ అవ్వడమే. ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ కొన్ని యూజ్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో పూజ అయితే డెకరేషన్ చేశాను చిన్న ఫ్లవర్స్తో. దేవుడికి అయితే పూలు పెట్టాను, డెకరేషన్ అన్నాను. గాయస్ ఇప్పుడైతే దీపం పెడుతున్నాను. గాయస్ ఇప్పుడైతే నా పూజ అయిపోయింది కదా. దెన్ ఇప్పుడు బూన్ ఇక్కడ ఏం చేస్తున్నాడో చూద్దాం. వంట అయితే పలావ్ ఎంత వరకు వచ్చిందో అవి కనుక్కుందాం. ఓకే, ఆల్మోస్ట్ 50% డన్. సో వెజిటేబుల్స్ అన్నీ వేసి కుక్ అయిపోయింది. సో వాట్ యు ఆర్ డూయింగ్ నౌ? I'm mixing the vegetable and I'll add now rice. Almost done. 50% of pulao done. Then again only हमको बस अभी राइस ऐड करना है और पानी ऐड करना है और उसके बाद छोड़ देना है. సో నాకైతే ఫుల్గా ఆకలి వేస్తుంది, మార్నింగ్ ఏం తినలేదు కాబట్టి. సో పలావ్ ఎప్పుడైతుందని వెయిటింగ్ లిటరల్లీ. సో ఇప్పుడైతే నేను లాగిన్ చేస్తాను, తర్వాత ఏం చేస్తాము ఇంకా అవన్నీ నేను చూపిస్తాను. బూన్ అయితే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఫ్రెష్ అయిన తర్వాత అతను కూడా దేవుని మొక్కున్న తర్వాత హారతిస్తాము. ఇంకా పలావ్ కోసం అయితే ఇలా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ చేసుకోవాలి. This is for paneer curry. సో గాయస్ ఇప్పుడు బూన్ ఎంతవరకు వచ్చింది పలావ్ చూద్దాము. అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా కొంచెం వాటర్ వెళ్ళిపోవాలి. ఇంకా పలావ్తో పాటు పన్నీర్ కర్రీ కూడా మాకు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కలర్ కూడా చూడడానికి ఎంత బాగుంది చూసారా. లాస్ట్ టైం నేను కూడా ట్రై చేసిన, బట్ అంత కుదరలేదు. బూన్ చాలాసార్లు చేసిండు, చాలా మంచిగా వచ్చింది. చీజ్ ప్రిపేర్ చూడండి, పన్నీర్ కర్రీ అండ్ వెజ్ పలావ్. సో ఇక మేము తినడానికి రెడీ అయ్యాం. గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? సో డే 2 అన్నట్టు. నిన్న థర్స్డే, ఈరోజు ఫ్రైడే కదా. సో ఏం జరిగింది థర్స్డే, ఇంకా మేము లంచ్ తర్వాత ఇంకా నేను వర్క్ చేసుకున్నాను నైట్. ఇంకా ఏమీ స్పెషల్గా చూపించడానికి ఏం లేకుండే. సో ఆ వ్లాగ్ అయితే అప్పుడు ఇంకా ఆ రోజు ఏం చేయలేదు కాబట్టి నేను చూపించలేదు. బట్ ఇప్పుడు వచ్చేసి లైక్ ఈరోజు ఇద్దరికి వర్కింగ్ డే, నాకు బూన్కి. సో నేనైతే వంట చేద్దామని రెడీ అయ్యాను. వచ్చేసి ఈరోజు ఆలూ కర్రీ విత్ క్యాప్సికమ్. నేను అది ఎలా చూపిస్తాను. సో దట్స్ ఇట్ గైస్. మీరు ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ కిచెన్ చూసారు ఎంత చిన్నగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ సింక్ ఇవన్నీ కంజెస్టెడ్ అయిపోయింది. సో మాకేమనిపిస్తుంది ఈ రూమ్ చేంజ్ అయితే బెటర్ అన్నట్టు మేము చూస్తున్నాము. దానికోసం వెతుకుతుండే. మొన్న కూడా సండే రోజు అక్కడ ఎర్రగడ్డ సైడ్ వెళ్ళాను. సో చాలా 2 months నుంచి వెతుకుతుండే. బట్ ద థింగ్ ఈజ్ బ్యాచిలర్స్ ఇవ్వట్లేదు ఎక్కడ మంచి హౌసెస్. అండ్ మేము చాలా నీట్గానే క్లీన్గా ఉంచుతాము, బట్ అందరు బ్యాచిలర్స్ ఉండరు అనేసి ఎవరిని ట్రస్ట్ కూడా చేయట్లేదు. ఇక్కడ రెంట్స్ మాత్రం చాలా మామూలుగా లేవు. ఈ ఏరియాలో 15K ఉంది 1 BHK, అట్లా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. సో అంత బడ్జెట్ కూడా అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది. సో కొంచెం స్ట్రగుల్ అయితే ఉంది. దానివల్లే బిజీ ఉంటుండే ఇన్ని రోజులు వ్లాగ్స్ ఉండడానికి కారణం కూడా అదే. సో ఇప్పుడైతే మనం కర్రీ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఆలు క్యాప్సికమ్ కర్రీ చేసుకున్నాము. సో ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్న
అవి వేడెక్కగానే ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ పచ్చిమిర్చి నిన్న చేసిన పలావ్ టైంలో ఎక్కువ కట్ చేసి ఉండే, సో అవే అందులో వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ మొత్తం కుక్ అయిన తర్వాత ఆలు వేసుకోవాలి. సో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి అప్పుడే ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది అనేసి మా అమ్మ చెప్పింది. దానివల్లే నేను ఇంకా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటున్నాను. సో ఇలా అయితే కొంచెం మనకి ఆలు కుక్ అవ్వాలి ఆయిల్లో. అప్పుడైతే క్యాప్సికమ్కి కొంచెం టైం తక్కువ పడుతుంది కుక్ అవ్వడానికి, దానివల్ల మనకు అవసరం లేదు దాంతోపాటు వేసుకోవడానికి. సో కొంచెం పసుపు వేసుకున్నాను. సో కూరగాయలు కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత ఇలా కొంచెం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకోవాలి. కుక్ అవుతున్నాయి కదా, సో ఆల్మోస్ట్ ఆలు కొంచెం టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి, బట్ తొందరగానే కుక్ అవుతుంది. ఆలు కుక్ అవ్వగానే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ కొంచెం మెత్తపడగానే మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని టమాటో కూడా వేసుకోవాలన్నట్టు. సో దాని పక్కన ఏంటంటే మేము పప్పు చేసుకుంటున్నాము, ఎర్రపప్పు. సో దాన్ని కూడా ఆల్టర్నేట్గా వేరే స్టవ్ మీద చేస్తున్నాను అన్నట్టు ప్యారలల్గా. సో ఇప్పుడైతే ఇంకా సేమ్ నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది పప్పు ఎలా చేసుకోవాలో. ఆయిల్ వేసుకొని, ఎర్రపప్పుకి అయితే కుక్కర్ అవసరం లేదు మనకి, నార్మల్గా డైరెక్ట్గా మనం కుక్ చేసుకోవచ్చు, తొందరగా కుక్ అవుతుంది. నేనైతే పప్పుని పక్కన వాటర్లో నానబెట్టుకున్నాను. ఇవైతే కుక్ అయిపోయినాయి కదా ఆల్మోస్ట్. ఇంకా టమాటో వేసుకోవాలి. యాక్చువల్లీ నేను కర్రీ చేద్దామని అనుకుండే, బట్ ప్రాసెస్లో ఎలాగో పప్పు చేసుకుంటున్నాం కదా, గ్రేవీ ఉంటుంది, బట్ అవసరం లేదనేసి ఇంకా టమాటో వేసి ఫ్రై కూడా టమాటో వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మేము బ్రింజల్లో కూడా అలానే చేస్తాము. ఇంకా నానబెట్టుకున్న ఎర్రపప్పు కూడా మనము అందులో వేసుకొని ఆయిల్లో కొంచెంసేపు కుక్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది అనేసి. కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో నేనైతే చిల్లీ పౌడర్ అవన్నీ ఇంకా ఆల్మోస్ట్ అయితే వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయినాయి కదా, మనం దాని తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, ఉప్పు వేసుకోవాలి. అవి మిక్స్ అయిన తర్వాత మనం ధనియా పౌడర్ కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. సో నేను కొంచెం లీవ్స్ కూడా వేసాను, కొత్తిమీర ఉండే, అవి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది అనేసి అందుకే వేసిన. దాని పక్కన స్టవ్లో మనం పప్పు పెట్టాం కదా, అది కూడా చూస్తున్నా మధ్యలో. సో ఇంకా ఆయిల్లో అయితే పప్పు కొంచెం కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసినారు కదా. అండ్ ఇందులో సాల్ట్, చిల్లీ పౌడర్ అవన్నీ వేసుకున్నాము. ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత ఈ కర్రీలో. ఇలా చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. అంటే ఇంకా వేరేటి మసాలాస్ అవన్నీ వేసుకోకుండా ఓన్లీ ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అవి వేసుకుంటే, ఉప్పు చాలు అనిపిస్తుంది. సో ఈ గ్రీన్స్ కూడా వేసుకున్నాను మళ్ళా. బాగుంది, అంటే అందులో పుదీనా, కొత్తిమీర ఉండే నిన్న తీసుకున్నవి, మంచిగా అనిపించింది. ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, నాకైతే చాలా ఇష్టం ఆ టేస్ట్. ఇంకా ఇదైతే కొంచెంసేపు కుక్ చేసుకొని బంద్ చేయడమే ఫ్రై. ఇంకా పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, వాటర్ పోసుకొని మనం కుక్ చేసుకోవడమే. సో వాటర్ మన ఇష్టం, కన్సిస్టెన్సీ మనకి ఫుల్ రసం కావాలంటే రసంలా చేసుకోవచ్చు. మేమైతే కొంచెం థిక్గానే పెట్టుకున్నాము. సో కొంచెం యాక్చువల్లీ సాంబార్లో కానీ ఎక్కడైనా కానీ ఈ కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. సో నేను కూడా అక్కడ ఉంది అనేసి వేసేసిన, కొంచెమే ఉండే. ఆల్మోస్ట్ ఇంకా మన కుకింగ్ అయితే అయిపోయింది, చూసారు కదా, పప్పు ఉడికిపోయింది. సో రెగ్యులర్గా అయితే మేము మోస్ట్లీ పప్పు చేసుకుంటాము ఏదైనా ఫ్రై చేసుకొని. సో గాయస్ చూసారు కదా, కుకింగ్ అయితే మంచిగా ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది. ఇంకా ఈరోజు ఫ్రైడే బట్ మనం ఏంటంటే కుకింగ్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడైతే టైం వచ్చేసి ఇట్స్ ఆల్రెడీ టైం 12:20 అయింది. నాకు 1:30 లాగిన్ కాబట్టి నేను ఫ్రెష్ అయిపోయి లంచ్ చేయాలి. లంచ్ చేసిన తర్వాత ఇంకా వర్క్ చేయడం అంతే. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో నా వెనకాల చూడండి గణపతి బప్ప ఎంత బాగున్నాడో. ఇది కూడా బూనేసాడు, క్యాన్వాస్ పెయింటింగ్, ఇది చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ నేను హోమ్ టూర్ వీడియో కూడా చేస్తాను. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియోని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా రూమ్లో ఏమేమి ఎక్కడ తీసుకున్నాము అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ సంథింగ్ స్పెషాలిటీ అన్నట్టు
దానికి ఒక రీజన్ ఉంది తీసుకోవడానికి. సో చాలామంది ఎందుకు ఇది హోమ్ లాగా ఉంది, బ్యాచిలర్స్ రూమ్ రాలేదు అని అంటారు. అవి ఎందుకు ఉంటుందో అన్నీ నేను చెప్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. సో దానికోసం మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, శివాస్ డైరీ యూట్యూబ్ ఛానల్ని. దెన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంతమంది బయట వాళ్ళు కూడా చాలా మంచిగా కామెంట్ చేస్తున్నారు, నాకు అవన్నీ బూస్టప్ లాగా హెల్ప్ అవుతుంది. సో మీకు ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే ఇంకా నాకు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్. బాయ్.